హాయ్ అండి. మార్నింగ్ అయితే పాలు కాస్తున్నానండి. అలాగే టీ కూడా పెట్టేశాను. నేను బెల్లం అయితే వేస్తాను టీలో. సన్నచ్చు బెల్లం ఇది. టేస్ట్ చాలా బాగుంటుంది తీయ. అలాగే ఎగ్స్ అయితే మధ్యాహ్నానికి ఉడకబెట్టేశాను. బెల్లం అయితే నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొట్టుకుని ఒక డబ్బాలో అయితే వేసుకుంటానండి. టీ పెట్టేటప్పుడు మనకు ఇబ్బంది అనిపించదు. మీ బెల్లం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బెల్లం ఎంతమంది వాడతారో నాకు కామెంట్ చేయండి. మనకి ముద్ద బెల్లం కంటే సన్నచ్చు బెల్లం చాలా మంచిదండి. ముద్ద బెల్లం ఏంటంటే అందులో సాల్ట్ ఉండటం వల్ల బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అది వాడటం మంచిది కాదండి. సన్నచ్చు బెల్లం అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే దోశలు వేస్తాను. ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్కి కోడిగుడ్లును ఎర్రేలు ఇగురైతే వండానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీరు ఎర్రేలు ఏ విధంగా వండుతారో నాకు కామెంట్ చేయండి. కూర చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తీసిన లాగ్ అండి.